గారికి ప్రభుత్వం అంకిత భావంతో పనిచేసి మీ సమస్య పరిష్కారం తప్పకుండా నా వంతు సహాయ సహకారం ఉంటాయని చెప్పని మరొకసారి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఇట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ సందర్భంలో నా రిక్వెస్ట్ మీదతో కూడా ఈ యొక్క డ్రగ్స్ను రకరకాల ఎందుకంటే ఈ యొక్క డ్రగ్స్ బారిన పడి చాలా కుటుంబాలు పూర్తిగా ధ్వంసం అయిపోయి చితికిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే మీకు ఈ యొక్క డ్రగ్స్ను ఏరి వేసే దాంట్లో మీకు ఏమేం కావాలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కావచ్చు, ఇతర సమాచారం కావచ్చు, అందుకే ఆ రోజు నేను ఈ ఇన్సిడెంట్ జరగక ముందుకే ఒక సమీక్షలో ప్రాబబ్లీ ఆల్మోస్ట్ ఐ థింక్ మోర్ దెన్ 9 months బ్యాక్ ఉంటుంది. ఒక సమీక్షలో ఎందుకు మీకు వెపన్స్ ఇవ్వడం లేదు, వెపన్స్ ఇవ్వాలని చెప్పని దాని తక్షణమే ఆ ఫైల్ కూడా ప్రాసెస్ చేసి పంపని చెప్పడం జరిగింది. ఆ రోజునే ఆ ఫైల్ రాగానే 100% మీకు అందరికీ కూడా ఎట్లయితే, ఎందుకంటే క్వశ్చన్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పనిలో చేస్తున్నప్పుడు ఆ సేఫ్టీ సెక్యూరిటీ ఇంపార్టెంట్ కాబట్టి ఎట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్కి ఆయుధాలయో మీ అందరూ కూడా ఆయుధాలు ఇచ్చేందుకు అర్థం చేసి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కోసం ఇటువంటి సమాచారం వచ్చినప్పుడు ఒకరు కాకుండా 10 మంది వెపన్స్తో కలిసి వెళ్ళేటువంటి కార్యక్రమం జరగాలి కాబట్టి మీకు వీళ్ళ త్వరలో ఆ వెపన్స్ కూడా ఇప్పించే కార్యక్రమం చేసి మళ్ళీ మీకు ట్రైనింగ్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి ఈ యొక్క డ్రగ్స్ మహమ్మారిని రాష్ట్ర పొలిమేరు నుంచి తరిమేసే కార్యక్రమం జరగాల. మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మరోసారి మనం చేసుకుంటూ ఇతర అంశాలకు సంబంధించి కూడా మీ యొక్క ఇతర సమస్యలు మీరు యూనియన్ రిప్రజెంటేషన్స్ గతంలో ఇచ్చినా కానీ ఇంకేమైనా ఉంటే కూడా మరోసారి సపరేట్గా మీటింగ్ పెట్టే కార్యక్రమం చేసుకుని సమీక్ష చేసుకొని ప్రిన్సిపల్ సెక్రటరీస్ కావచ్చు, ఆల్ కన్సల్ట్ వాళ్ళని పిలిచి మీ సమక్షంలో మాట్లాడి ఆ సమస్యల పరిష్కారం కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. నేను నా వంతు సహాయ సహకారం తప్పకుండా నాకు బాధ్యతగా నేను మీకు అండగా ఉంటానని చెప్పని మీకు మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.